సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు అన్న రామచంద్ర నాయక్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైతుల పక్షపాతి పేదల పెన్నిధి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే కొద్దిసేపటి క్రితం మహబూబాబాద్ సభ కోసం బయలుదేరినటువంటి ఎంపీ బలరాం నాయక్ గారు, మరో ఎంపీ రఘురామరెడ్డి గారు, అలాగే డిసిసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి గారు, టిపిసిసి కోఆర్డినేటర్ గంటా సంజీవరెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నూకన నరేష్ గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రాధా గారు, అలాగే మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ఓ మాట చెప్పినారు. మల్లన్న నువ్వు గతంలో ఎలాగైతే ప్రశ్నించినవో రేపు పొద్దుగాల ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ ప్రశ్నించే విధానం మాత్రం వదిలిపెట్టకని చెప్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో నేను అప్పుడు ప్రశ్నిస్తేనేమో కేసీఆర్ నన్ను జైలు వేసిండు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం అవసరమైతే ఎక్కడైనా లోటుపాట్లుంటే ప్రశ్నించమని కోరుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసం ఆలోచన చేసే నాయకులు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు, ఇంకోటి చెప్పరు సోదరులారా. ఎస్, ఈ కాంగ్రెస్ పార్టీ నాకు ఆ స్వేచ్ఛనిచ్చింది. మా గౌరవనీయులు పెద్దలందరూ కూడా ఏమైనా పొరపాటు ఉంటే ప్రశ్నించమని చెప్తా ఉన్నారంటే ఇంతకు మించిన ప్రజాస్వామ్యం ఏం కావాలి? ఇంకా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్న సోదరులారా. మా మంత్రి గారేమో అవసరమైతే ప్రభుత్వాన్ని మమ్మల్ని ప్రశ్నించమని అంటా ఉంటే, అక్కడ కేటీ రామారావు గారేమో ప్రశ్నించే గొంతును తీసుకొస్తున్నానని ఆయన ఇంకొక ఆయనను పట్టుకొని వస్తా ఉన్నాడు. ప్రశ్నించే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి ఫస్ట్ కేటీ రామారావును ప్రశ్నించాలి. ఈ రైతులకు ఒరేస్తే ఉరని చెప్పిన కేసీఆర్ను ఫస్ట్ ప్రశ్నించాలి. ఈ రైతులకు సన్నబియ్యం పండిస్తే అరుగు మీద కూర్చొని పెరుగన్నం తినొచ్చు అని చెప్పిన కేసీఆర్ను ఫస్ట్ అభ్యర్థి ప్రశ్నించాలి. అలాగే 46 జీవో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ను కేటీఆర్ను ఫస్ట్ వాళ్ళ పార్టీ అభ్యర్థి పోయి ప్రశ్నించాలి, ఇవి ఎందుకు తెచ్చినాం అని చెప్పి. 317 జీవో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గత ప్రభుత్వాన్ని వాళ్ళ అభ్యర్థి ముందుగా ప్రశ్నించాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పిల్లగానంటే ఎందుకు తిరుగుతలేరో ఫస్ట్ వాళ్ళ అధ్యక్షుని ప్రశ్నించాలి. నీ తాన్నే గింత పెట్టుకొని నేను ప్రశ్నిస్తా అని వీళ్ళు ప్రశ్నించే గొంతుకాని వస్తా ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇది ఎందుకు వచ్చింది సార్? మీ పుణ్యాన్నే కదా, మీకు శాత కాదని పోతేనే కదా. అంత పెద్ద మనిషిని తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెడితే పోయినసారి ఈ డోర్నకల్ ప్రజలు నాకు అండగా నిలబడి నా కోసం వెన్నుదన్నుగా నిలబడితే 1,50,000 ఓట్లు సంపాదించిన సోదరులారా. ఇవి మేధావి వర్గం ఓట్లు. మేధావి వర్గం అంతా తిన్మార్ మల్లన్న కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ నేను మహబూబాబాద్లో మార్నింగ్ వాక్ పోయినా, ఖమ్మంలో పోయినా, వరంగల్లో పోయినా, నల్గొండలో పోయినా, ఏడికి పోయినా ఒక్కటే మాట ప్రజలది, మల్లన్న ఈసారి నువ్వు గెలవాలి, మల్లన్న ఈసారి నువ్వు గెలిపిస్తావు, మల్లన్న పోయినసారి అన్యాయం జరిగింది ఈసారి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి ప్రేమతోటి, మీ అందరి దీవెనలతోటి రేపు తిన్మార్ మల్లన్న గెలుస్తాడు తప్ప ఇంకొకటి కాదు. పట్టభద్రులారా, మీరే పెద్దవారు, మీరు సహాయం చేస్తేనే, మీరు ఆశీర్వదిస్తేనే రేపు పొద్దుగాల తిన్మార్ మల్లన్న మండలికి పోయినా, చట్టసభకు పోయినా మా మంత్రి గారు కోరినట్టు ఏమన్నా చిన్న లోటుపాట్లు తెలియకుండా జరిగితే వాటిని వేలెత్తి చూపమని చెప్తా ఉన్నారు. చూసినావా, ఆ కార్యక్రమం జరుగుతుంది. పోనీ ఇప్పుడు బయటి పార్టీ ఆయన ఎవరైనా గెలిచిరనుకో, పొరపాటున అవకాశమే లేదు, కానీ పొరపాటున గెలిచిరనుకో మంత్రి గారిని కలవాలి, ఇక్కడ అడగగలుగుతాడు ఏమన్నా? ఇదే తీన్మార్ మల్లన్న ఉంటే మంత్రి గారి ఇంట్లోకి డైరెక్ట్ గా పోయి అన్నయ్య పోయి పని కావాలి ప్రజలకు అని చెప్పగలుగుతాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ హామీల గురించి మనం అమలు చేయాలని చెప్పగలుగుతాడు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా ఉండబోతా ఉన్నా సోదరులారా, వారధిగా ఉండబోతా ఉన్నా. మీ సమస్యలన్నిటికీ మాది జిమ్మెదారి. కాంగ్రెస్ పార్టీ ఏ హామీలైతే ఈ పట్టభద్రుల కోసం, ఈ ప్రజల కోసం ఇచ్చిందో వాటన్నిటినీ టంచన్గా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. మీ బాధలన్నీ చూసుకొని పోతా ఉన్నా. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది,
అన్నట్టుగా తీసుకురాబోతా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ డిఏలు, బద్యాలు, ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. అలాగే 46 జీవో బాధితులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 317 జీవోనైతే ఎట్టి పరిస్థితుల్లో ఉంచే ప్రసక్తి లేదు. 2008-98 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అతి త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోదరులారా, ఇక 2017లో పెట్టినటువంటి గురుకుల పీఈటీ పోస్టులను గత పాలకులు కనీసం వాళ్ళకు భర్తీ కూడా చేయలే. అతి త్వరలోనే జూలై మాసంలోనే వాళ్ళకు ఆఫర్ లెటర్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వివరాలన్నీ మనం చేస్తా ఉంది. అలాగే భవిష్యత్తులో ఈ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ బాధ లేకుండా జాబ్ క్యాలెండర్ ని కూడా అతి త్వరలో రూపొందించబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 3 ఏళ్ళు ఆయన పెంచిపోయాయి. ఇక ఖాళీలు ఎక్కడి? ఇప్పుడు జూలై ఆగస్టులో ఖాళీలు అయితే ఉన్నాయి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ని రూపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పబోతుందని తెలియజేస్తా ఉన్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే డిఎస్సి పోస్టులను కూడా పెంచుతూ ఆ నోటిఫికేషన్లు మీ ముందుకు తీసుకురాబోతా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సోదరులారా, ఈ కార్యక్రమాల్లో ఎక్కడ జాప్యం జరగకుండా, ఎక్కడ ఆలస్యం జరగకుండా మీ తమ్ముడు తీర్మానం మల్లన్న రేపు మీకోసం వారధిగా పనిచేస్తాడని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇవి నేను జయించేటువంటి కార్యక్రమాలు, చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏమనొచ్చి ఒకటి అడుగుతాడా? ఏమనొచ్చి ఒకటి అడుగుతుంది? ఏమన్నా ఉందా అడిగేతందుకు? ఏ అంశం మీద అడుగుతావు? ప్రశ్నిస్తావు. ఎవరిని ప్రశ్నిస్తావు? నువ్వు ప్రశ్నిస్తానికి ఎవడున్నాడు? నువ్వు వద్దని బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోయి ఎల్లగొడితే కూడా పోతలేదు. ఇంకా అహంకారం తగ్గక ప్రజలు తప్పు చేశారట. ప్రజలు తప్పు చేసిరట వాళ్ళ కోట్లేక. ప్రజలే మంచోళ్ళు కాదని చెప్తుండు కేటీ రామారావు. కేటీ రామారావు చెప్తా ఉండి అలాగే చెప్తూ ప్రజలే మంచోళ్ళు కాదట. ఇగో ఈ అహంకారమే తగ్గించుకోమని చెప్తున్నా కుటుంబానికి. ఈ అహంకారము, ఈ మదం తగ్గించుకుంటే తప్ప నువ్వు ప్రజలకు చేరువ కాలేవు. ఇవాళ కేసీఆర్ ఆడవుతాను కూర్చొని బజ్జీలు తింటుండు, బుబ్బడాలు తింటుండు, ముచ్చట పెడుతుండు. ఇదే బజ్జీలు అమ్ముకునేటువంటి బాబర్ భాయ్ నీ ప్రగతి భవన్ కాడికి వచ్చి సారు కలుస్తా అంటే గేటే తీయకపోతేవి. ఈ జనమంతా ఓడగొట్టి మళ్ళా బాబర్ భాయ్ హోటల్ కాడికి నేను తెచ్చి. అందుకే చెప్తా ఉన్నా, రాజకీయాల్లో అహంకారం పనికిరాకూడదు, మోసం చేయకూడదు. ఈ ప్రజల ప్రేమ ఆశీర్వాదం ఉన్నంత వరకే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా అధికారంలో ఉంటారు, వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. అందుకే దోర్నకల్ ప్రజలారా, ముఖ్యంగా నేను మీ అందరికి పట్టభద్రులారా శిరస్సు వంచి నమస్కరించి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్నా. మీ పేరు నిలబెడతాడన్నా మీ తమ్ముడు, మీకోసం పనిచేస్తాడన్నా. మేము కరెక్ట్ వ్యక్తికే ఓటేసినామని చెప్పి మీరు ఆత్మగౌరవంతో గల్లా ఎగరేసుకొని తిరిగే రోజు తీసుకొస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇక మహబూబాబాద్ లో కూడా మీటింగ్ ఉంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు కూడా అలాగే అవర పోస్టల్ బ్యాలెట్ చూడరన్న ఒకసారి. ఆ బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 2 మనది క్రమ సంఖ్య 2. ఆ క్రమ సంఖ్య పక్కన తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. తీన్మార్ మల్లన్న ఫోటో కూడా ఉంటుంది. దాని పక్క పొంటి 1 నెంబర్ వేయాలన్నా. 1 నెంబర్ వేసి ఆ డబ్బాలో వేసి రాని. ఇక 2వ నెంబర్ 3వ నెంబర్ ఇంకొక ఆయనకి వేస్తా అంటే మోసం అవుతుంది. పోయినసారి లెక్కనే అవుతుంది. షిఫ్ట్ చేసిరి 20,000 ఓట్లు షిఫ్ట్ చేసిరి పోయినసారి. జై మల్లన్న అని రాసిరల్లా. ఆ 1 నెంబర్ వేసినా ఉప ఎన్నిక రాకపోయేది. ఇట్లా కొంత ఆగమైంది కాబట్టి అన్న క్లియర్ గా పట్టభద్రులకు వివరించాల్సిందిగా అన్నను కూడా కోరుతా ఉన్నా. అలాగే మీరు కూడా పట్టభద్రులకు క్లియర్ గా ఆ 2 నెంబర్కి ఎదురుందో 1 నెంబర్ వేయాలని చెప్పారు అంతే. సరే నాన్న, మీరంతా ఆశీర్వదించినట్టేనా తమ్ముడిని?